హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మనోజ్ రోహిణికి వాళ్ళ నాన్న దెయ్యం పట్టిందని చెప్పేసి స్వామీజీని తీసుకొస్తారు కదా. ఆ స్వామీజీ మనోజ్ని రమ్మని రోజు 3 పూట్ల నీ భార్యని 3 రోజులు కొడితే నీ మామ అందులోంచి ఆత్మ వెళ్ళిపోతుంది అని అనేసరికి నేను పడ్డ గోతులు నేనే పడినట్టున్నానే అంటూ రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా రోజు నన్ను కొడతారా ఏంటి అనుకుంటూ చాలా బాధపడుతూ లెగుస్తూ ఉంటుంది. లేచేసరికి ఏంటన్నయ్య గారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, బాత్రూమ్కి వస్తారా, రండి అంటే లేదులేండి అన్నయ్య గారు అంటూ వెళ్ళిపోతుంది. ఏంటి వీళ్ళందరూ ఇలా పిచ్చోళ్ళ ఉన్నారు, అసలు నేను అనవసరంగా మా నాన్న అనే పేరు ఎత్తేనే అని అంటూ రోహిణి చాలా బాధపడుతూ తెగ కొడుతూనే ఉంటాడు. మనోజ్ కొట్టేసరికి చాలా ఏడుస్తూ ఉంటుంది. అనవసరంగా ఇందులో నేను చిక్కుకున్నానే అనవసరంగా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే వదిన, మీరు రోహిణికి తగ్గిపోవాలి, అవును వదిన తగ్గిపోవాలి అంటూ కామాక్షి పిన్నిని మన ప్రభావతి మాట్లాడుకుని వదిన 3 రోజుల్లో తగ్గిపోతుంది, 10,000 తీసుకున్నాడుగా ఆ మాత్రం తగ్గదా ఏంటి అని అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన బాలు క్యాబ్ డ్రైవర్ కదా, ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్కి బాగాలేదని చెప్పేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తుంది ఫోను. అమ్మ నేను నాన్నని చూడాలనమ్మా అంటూ ఉంటాడు. ఇంక డ్రైవింగ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అక్కడ నో పార్కింగ్ అని ఉన్నా కూడా వాళ్ళ నాన్న కోసం ఒక ట్రైన్ దాటిపోతుందని చెప్పేసి ఇంకా విపరీతంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇతని మీద కక్ష కట్టాడో అది చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనకాల ఇంకొక కానిస్టేబుల్ని వేసుకుని వెనకాల ఫాస్ట్గా వెళ్తూనే ఉంటాడు. సార్ మీరేం కంగారు పడకండి, నేను ఇంకొక రూట్లో తీసుకెళ్తానని చెప్పేసి నో పార్కింగ్ అని దాంతో ఎలాగైనా బాలుని బుక్ చేయాలని చెప్పేసి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. బాలు చాలా స్పీడ్గా వెళ్ళి ఎలాగైతే ఉంది మొత్తానికి ట్రైన్ దగ్గర ఆప్ చేస్తాడు. తర్వాత బాలుని ఫాలో అవుతూ నో పార్కింగ్ ఏరియాలో పెట్టినందుకు నీ కార్ని సీజ్ చేస్తున్నాను, నువ్వేం దిక్కున్న చోటకి చెప్పుకో అంటే ఏదో మనసులో పెట్టుకుని, సార్ అలా కాదు సార్, మీరు ఏదో మనసులో పెట్టుకుని అలా చేస్తున్నారు కదా, నాకు తెలుసు, అవన్నీ నాకు అనవసరం, నువ్వు నో పార్కింగ్ ఏరియాలో పెట్టు అంతే, సీజ్ చేసావయ్యా అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్తే పట్టుకెళ్ళిపోతాడు. అయ్యో నా బుజ్జి తల్లే అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేసిన తర్వాత మన శృతి డబ్బింగ్ చెప్తుంది. సార్ మేనేజర్ గారు నేను పంపించాను చూడండి డబ్బింగ్ అంటూ మన శృతి చెప్తుంది. ఈ లోపల రవి వచ్చి, ఏంటి శృతి ఏం చేస్తున్నావు? లేదు రవి డబ్బింగ్ చెప్తున్నాను నేను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను అన్నానని బాధపడిపోయి వెళ్ళిపోయావు? అదేం లేదులే శృతి అని అంటే 1 year యానివర్సరీకి ఏదైనా చేద్దాం శృతి అని అంటూ ఉంటాడు. అయితే మీ మనోజ్ రోహిణి ఇలా చేసుకుందామా రవి అంటే, వాళ్ళంత డబ్బున్న వాళ్ళం కాదు కదా శృతి, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఈ లోపల బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటే మన బాలు వచ్చి చాలా చిరాకు పడుతూ, నాకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి, కారు తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే కదా అని చెప్పేసి కోపడుకుంటూ చాలా ఈసురుగా వెళ్ళిపోతాడు. మన కోపమే మన శత్రువు అండి అని అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి ఎవరికైతే పూలకి ఇవ్వాలో ఆ పూలు ఎస్ఐ గారు అక్కడే ఉంటారనమాట. ఆ ఎస్ఐ గారు భార్యకి పూలు ఇస్తుంది. అక్క నీకు వచ్చిన సమస్య చెప్తానక్క అంటే, ఏంటి మీనా అంటే, అదేం లేదక్క, మనం నిజాయితీగా ఉండడం ముఖ్యమా, ధర్మబద్ధంగా ఉండడం ముఖ్యమా అంటే, అదేంటి, ఎంత అధర్మంగా ఉన్నా ధర్మంగానే ఉండాలి కదా, అది ఎంత ఆపదొచ్చినా కూడా ధర్మంగానే ఉండాలి కదా మీనా అంటే, అలాంటిదేనక్క నాకు జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి సరే నువ్వు నన్ను అక్క అని పిలిచావు, చెల్లెలికి ఆ మాత్రం చెయ్యలేనా, నేను ఎంతో కొంత చేస్తానులే మీనా అని చెప్తుంది. ఒక పక్క నుంచి మన మనోజు రోహిణిని 3 పూట్ల కొట్టాలి కదా, అమ్మ నువ్వు రావే అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. అమ్మ తీసుకెళ్తూ ఉంటే, ఒరే నువ్వేనా, నాకు డౌటేరా, నువ్వు చెప్పు, నీ 3 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు చెప్పు అంటే, ఏంట్రా ఎన్ని లక్షలు మింగేసావురా? 40 లక్షలు. నువ్వు ఎక్కడ ఉద్యోగం లేనప్పుడు ఎక్కడున్నావురా? పార్కులో. ఏం తిన్నావురా? పల్లీలు. మరి ఎక్కడ అడుక్కున్నావురా? గుడి ముందు అంటే, అయితే నువ్వు మా మనోజ్వేరా, రా అమ్మ నువ్వు రా అని చెప్పేసి ఎలాగైనా సరే కొట్రా అనేసరికి పాపం మనోజ్ పడుకున్న దాన్ని కొట్టడం ఏంటమ్మా, చూడమ్మా ఎంత చక్కగా పడుకుందా అంటాడు. ఈ లోపల ఒక్క కొట్టు కొట్టేసరికి వెంటనే కయ్యమని ఏడ్చేస్తుంది. అయ్యయ్యో రోహిణి అంటూ ఉంటాడు. కానీ కొడుతుంది. ఒరే రోహిణి కాదురా, మీ మామ వెళ్ళిపోతాడేమో, పక్కకు తప్పుకోరా అంటే, రోహిణి అది ఏంటి మనోజ్
ఏంటి నువ్వు ఇలా కొడుతున్నావు అని చెప్పి చాలా ఏడుస్తూనే ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే ఓ పక్క నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అమ్మ అనవసరంగా నేను రోహిణిని కొట్టానే, అనవసరంగా ఏడిపిస్తున్నానే అంటూ మనోజ్ ఏడుస్తూ, ఒరే తింగరోడా ఎందుకురా అలా ఏడుస్తావు, నువ్వు మామూలుడు కాదురా, నువ్వు అతి తింగర మనోజ్ గడివి నువ్వు అంటే అమ్మ బాలుగాడి పెట్టిన పేర్లు చాలేదా, నువ్వు నన్ను కూడా ఇంకా తిడుతున్నావా అమ్మ అంటూ, రే రోహిణికి దూరంగా ఉండు అర్థమైందా అని చెప్పి అంటాడు. తెల్లారేసరికి మన బాలు కారు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. బాబాయ్ నా కారు ఇక్కడే ఉంది, నీ కారా? అవునా అయితే అని చెప్పేసి, ఈ కారు ఇచ్చేదే లేదు అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తాడు. కానిస్టేబుల్ అనేసరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటో నేను బుజ్జిదాన్ని నిన్ను వదిలేసాను, బర్రెలా ఉన్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఈ లోపల ఎస్ఐ గారు వచ్చి లోపలికి రా అంటాడు. లోపలికి వచ్చి, సార్ నేను ఒక కుటుంబాన్ని ఈ కారుతో పోషిస్తున్నాను సార్ అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు ఏంటి అసలు ఏం జరిగింది అంటే, ట్రాఫిక్ నో పార్కింగ్ ఏరియాలో కారు వెళ్ళింది సార్ అంటే, అసలు నో పార్కింగ్ ఏరియాలో నువ్వెందుకున్నావు అంటూ అవతల వాళ్ళని నిలదీస్తాడు. అతనికి తనకిచ్చి, నువ్వు పర్సనల్ రీజన్స్తో ఎప్పుడు చెప్పుకోకు అర్థమైందా, నువ్వు మీనా వాళ్ళ భర్తవే కదా, అవును మీనాయే నా భార్య అంటాడు. ఇంకా ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో చూడాలి, కానీ ఈ ఎపిసోడ్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు, ఏదో పర్వాలేదు అనిపించింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.